హలో అండి అందరికీ ఈ రోజైతే మా ఇంట్లో వెజ్ పులావ్ తయారు చేస్తున్నాము. వెజ్ పులావ్కి కావాల్సినవి కొన్ని సోయాబీన్స్ వడియాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత అలాగే దీంట్లోకి ఆలు కూడా కొంచెం కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఈ వెజ్ పులావ్ టేస్టీగా ఉండడానికి దాంట్లోకి అల్లము, ఎల్లిపాయ, మసాలా ఇవన్నీ మనం నూరుకోవడానికి రెడీగా పెట్టుకుంటున్నాము. ముందైతే మనకు కావలసిన రైస్ కొన్ని కడిగేసుకోవాలి. నీట్గా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం వేసుకోవాలి. దీనిలోకి మనం కావాల్సిన ఐటమ్స్ మనము తీసుకోవాలి. ఒక బౌల్లో మనం రైస్ వేసుకున్నాం కదా, దాంట్లోకి ఆలు, మిర్చి ఇవన్నీ పుదీనా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ముందైతే సోయాబీన్స్ పకోడాలు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఇందులో రైస్ లో మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అల్లం, ఎల్లిపాయలు మనం ముందైతే నూరి పెట్టుకున్నాము. మనం కుక్కర్ లో ఆయిల్ పోసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఈ రైస్ ఇవన్నీ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మనం ఆ కుక్కర్ లో మనం వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా ఈ కుక్కర్ లో మనం వేసుకోవాలి. ఈ కుక్కర్ లో వేసుకున్న తర్వాత దీని మీద మనము మొత్తం పూర్తిగా గాలి బయటికి పోకుండా కుక్కర్ కి మూత పెట్టేయాలి. కొద్దిసేపు కుక్కర్ లో ఉడికించిన తర్వాత మనకు వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఈ వెజ్ పులావ్ తినేస్తున్నాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, బాయ్.